హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం కొరమేను చేపల పులుసు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఏ చేపల పులుసు అయినా మనకి చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుందనమాట. సో, ఇక్కడ నేను చేపల్ని చక్కగా స్కిన్‌లెస్ తీపించేసాను. తర్వాత నీట్‌గా క్లీన్ చేసేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. సో దట్ మనకి పీస్ అనేది చక్కగా మసాలా బాగా పడుతుందనమాట. తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, అలానే కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయలను చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. సో, ఉల్లిపాయలనేవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలనమాట. టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిని స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలనమాట. సో, మనకి చేపల పులుసుకి ఆయిల్ అనేది బానే పడుతుందండి. సో, కొంచెం ఎక్కువే పడతదనమాట. సో, ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని చక్కగా ఆయిల్ అంతా బయటకొచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఏ కర్రీకైనా మసాలా అనేది ఎంత చక్కగా ఫ్రై అవుతుందో, కర్రీ టేస్ట్ అనేది అంత మంచిగుంటుందనమాట. సో, చూసారా? చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలనమాట. సో, ఆయిల్ అంతా బయటకొచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకోండి. లేకపోతే అడుగంటిపోతుందనమాట. సో, చూసారా? కారం చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకొచ్చిన టైంలో మనం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి మెయిన్ ఏంటంటే మనకి చింతపండు గుజ్జు అనేది చిక్కగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ గూడా చిక్కగా వచ్చి టేస్ట్ బావుంటుందనమాట. ఇదే మెయిన్ అనమాట. సో, చింతపండు గుజ్జు చక్కగా చిక్కగా కలుపుకొని, ఆ గుజ్జుని యాడ్ చేసేసుకొని, ఒక 5 మినిట్స్ చక్కగా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో, చేప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత నుంచి మనకి ఫ్లేమ్ అనేది సిమ్‌లోనే ఉండాలండి. ఒక 20 మినిట్స్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని, ప్లేట్ పెట్టేసుకొని, మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ అవ్వనివ్వాలి. సో, దీంట్లో మాకు జన గూడొచ్చిందండి. మా సైడయితే చేపగుడ్డుని జన అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. సో, ఇట్లా కొంచెం ఉడుకుతున్న టైంలో మనం ఉప్పు, కారం చెక్ చేసుకోవాలండి. సో, ఇక్కడ నాకు కొంచెం కారం తగ్గిందనమాట. అందుకని నేను కారం యాడ్ చేసుకున్నాను. ఉప్పయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. అలానే కొంచెం గరం మసాలా గూడా యాడ్ చేశాననమాట. సో, గరం మసాలా యాడ్ చేసేసుకొని, ప్లేట్ పెట్టేసుకొని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ అవ్వనివ్వాలి. చూసారా ఎంత చక్కగా కుక్ అవుతుందో? ఇంత చిక్కగా ఉండాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుందనమాట. సో, మీలో ఎంతమందికి చేపల పులుసంటే ఫేవరెట్ కామెంట్ చేసేయండి. మాదైతే చీరాలండి. మాకు చేపలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అంటే అమ్మ వాళ్ళది చీరాలనమాట. సో, మాకెప్పుడు ఫ్రెష్‌గా చేపలు దొరుకుతూ ఉంటాయి. చీరాల వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా? కామెంట్ చేసేయండి. సో, చూసారా ఇలా చిక్కగా అవుతుంది. నేను మధ్యలో కొత్తిమీర గూడా యాడ్ చేశాననమాట. సో, కుక్ అయ్యే టైంలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో గూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపులో యాడ్ చేసుకున్నా బావుంటుందనమాట కొత్తిమీరనేది. సో, చూసారా చక్కగా కుక్ అవుతూ ఉందనమాట. సో, అయితే చేపల పులుసనేది మనకి అప్పటికప్పుడు తినడం కన్నా మార్నింగ్ జేసుకొని నైట్ తినండి. ఆహా! ఎంత బావుంటుందో. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్‌గా కొబ్బరి తురుము యాడ్ చేసేసుకున్నాను. బాయ్ బాయ్.